ఉపనిషత్తు అనగానే మన మనసులో ఒక దృష్టం ఏర్పడుతుంది. పచ్చని చెట్లతో కలలాడుతున్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక ఆశ్రమం. ఇదే ఈ రోజుకి ఆశ్రమం. ఆ ప్రదేశంలో ఓ రావి చెట్టు. ఇదే ఆ రావి చెట్టు. ఆ చెట్టు మొదట్లో ఒక ఎత్తైన అరుగు. ఆ చెట్టును కొంచెం పెద్దగా అనుకుని ఈ అరుగు. దాని మీద ఒక పవిత్రమైన ఆసనం. మనం కూర్చున్నదే పవిత్రమైన ఆసనం అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని మీద కూర్చొని వేదాలు బోధిస్తున్న ఓ గురువు. అదే మీ రమానందుడు. దానికి ఎదురుగా దగ్గరలో పరిశుభ్రంగా ఉన్న నేల మీద దర్భలతో కూర్చొని చేసిన ఆసనాలపై కూర్చొని వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారో లేదో, ఎక్కడ ఉన్నారో ఏమో ఒక చెట్టే పరిశుభ్రంగా ఉంది, అదే ఇంటుంది. నేను చెబుతూ ఉన్నాను. దాని ఎదురుగా ఆసనాలపై కూర్చొని గురువు గారు చెప్పిన దాని వినయ విధేయతతో వల్ల వేస్తున్న శిష్యులు. మనం చెబుతున్నాయండి, ఈ ప్రకృతి అంతా వింటుంది. పంచభూతాలు మన శిష్యులు అనుకుంటే మనం చెబుతూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇది వింటూ ఉంది, ఇది చూస్తూ ఉంది. తప్పేమిది? ఆత్మకు చావు లేదు. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. నేను మీ రమానందుడిని. నేను మీకు చెబుతున్నాను, మీ కథలే. మీరు ఇలాగా అల్లుకోండి రోజీ కథని.